దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 12వ రోజున దేవుడు మనల్ని ఆయన ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించబద్ధమై ఉంటున్నాం. ఈ సమయంలో మనం పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధించకమునుపు ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తుంటున్నాం. ప్రభువా, గతించిన రోజులన్నీ కూడా ప్రభువా అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా నాయన తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను జరిగించుటకు మీరు సహాయం చేశారు. ఈరోజు 12వ రోజున ప్రభు ఉపవాస ప్రార్థనలో మేము ప్రవేశిస్తుండగా ప్రభువా నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నతను మా మధ్య విడుదల చేయవలసిందిగా అడుగుచుంటున్నాం. ప్రభువా నాయన యూట్యూబ్లో ప్రభు చూస్తున్న తండ్రి బిడ్డలను, సంఘ విశ్వాసులను ప్రభువా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలుగా మీరు దీవించి ఆశీర్వదిస్తూ అనేకమైన సమస్యల నుంచి విడుదల చేస్తూ అనారోగ్యంలో ఉంటున్న వారికి ఆరోగ్యం ఇస్తూ రక్షణ మారుమనసు లేని వారికి రక్షణను మారుమనసు కలిగిస్తుంటున్న నా దేవ, నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తుంటున్నాను. ప్రభువా ఈ సమయంలో స్తుతి ఆరాధనలు ప్రభువా మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందవలసింది గడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో కళ్యాణదుర్గం అగాపే కలవరి మరి పాటల పుస్తకంలో 46వ పాట ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు అనే పాట పాడుతూ మనము దేవుని నామాన్ని మహిమపరుస్తాం, ఆయన నామాన్ని మనం ఘనపరుస్తాం. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించదు ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు
మనల్ని ప్రేమించే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన కల్వరి శిలువలో తన ప్రేమను మన పట్ల ఆయన వెల్లడి చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ రోజు మృత్యుంజయుడిగా, పునరుత్థానుడిగా మన యేసయ్య లేచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య ఏమంటున్నాడంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు మీతో తోడుగా ఉంటానని చెప్పిన యేసయ్య మరి ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడును నేను. హల్లెలూయా. నీ పాపములను క్షమించే దేవుడును నేను. నేను అల్ఫా ఓమేగా నేను ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్న నేడు రేపు యుగములకు ఒకటే రీతిగా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాన్ని బట్టి ఎల్ల వేళలందు ఆయన నిన్ను నన్ను నడిపించేవాడు. హల్లెలూయా. నిత్యము నిన్ను నన్ను ఆయన కాపాడేవాడు. నిత్యము నిన్ను నన్ను ఆయన పోషించేవాడు. నిత్యము నీకు నాకు మనకు ఆయన విషయం నుంచి నడిపించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలి? ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో ప్రేమించదమనికమ్మగానే పాట పాడుతూ ఆయన నామాన్ని మనం ఆరాధిద్దామా? ఆయన నామాన్ని మనం మైపరుద్దాం. అందరూ కళ్ళు మూసుకొని మరి రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం. ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదను అధికముగా ఆరాధితును ఆసక్తితో. ప్రతి ఒక్కరు ప్రేమించేదను అధికముగా ఆరాధితును ఆసక్తితో పూర్ణ మనసుతో
పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన దేవుని యొక్క బలమైన సన్నిధి ఆయన మన మధ్యలో సంచరిస్తా ఉంది పిల్లలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని తాకుతా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి కన్నీటిని ఆయన సంలో తుడుస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి సమాధానం ఇస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు నీవు ఏ విషయాల్లో ఓడిపోయావో ఆ విషయాల్లో నేను నీకు విజయం ఇవ్వబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. Thank you, Jesus, Lord. Thank you, Jesus. Thank you, Master. నీవెక్కడ సిగ్గుపరచబడ్డావో నా ప్రియమైన కుమారుడా కుమార్తె, నేను నాకు ఘనపరచబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. ఈ స్తుతి ఆరాధనలో మీరే మా మధ్యలో ఉండి ప్రభువా మమ్మల్ని దర్శించావయ్యా. ప్రభువా మాతో మాట్లాడినందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా ఈ సమయంలో నీ దాసురాలు వాక్యం బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ దాసురాలను అభిషేకించి ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా బలపరిచి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి జయమిచ్చి మీరు నడిపించబోతుండగా నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో
మన మధ్యలో దేవుని దాసురాలు మరి పాస్టర్ పుష్పలత స్టువర్ట్ గారు మన మధ్యలో ఉంటున్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. యూట్యూబ్లో చూస్తున్న మీరు కూడా అటు ఇటు తిరగకుండా మరి దేవుని వాక్యం వైపు మీ యొక్క మనస్సును మీరు కేంద్రీకరించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 12వ రోజు ఉపవాస ప్రార్థనకు ప్రభు మనల్ని సజీవులుగా ఆయన యొక్క మందిర ఆవరణలలో చేరి దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధానంలో ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన యొక్క దినమును బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని నామమునకు స్తుతియు స్తోత్రములు ఘనతయు ప్రభావము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 28వ వాక్యం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారి ఎన్నటికి కాపాడబడుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము, ఆయన తన భక్తులను విడువడు, వారి ఎన్నటికి కాపాడబడుదురు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమంటే, ప్రభువు తన భక్తులను విడువడు. చెప్పాలి ప్రతి ఒక్కరు, ప్రభువు తన భక్తులను విడువడు. ప్రభువు తన భక్తులను విడువడు. హల్లెలూయా. ప్రియులారా, మనమందరం కూడా ఒకప్పుడు భక్తిహీనులం, ఒకప్పుడు మనము పాపులం, ఒకప్పుడు మనము ప్రభువులకు దూరస్తులం, ఒకప్పుడు మనము ప్రభువులకు శత్రువులము అని రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఒకప్పుడు భక్తిహీనులమైనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను, శత్రువులైనటువంటి మనలను, దూరస్తులైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి ఆయన మన కొరకై ప్రాణమిచ్చి మనను దేవుని యొక్క జనాంగంలోనికి మనల్ని ప్రభు చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను విశ్వాసించడం ద్వారా నీకు నాకు మనము ఎవరైనా ఉన్నాము అంటే ప్రభుని అంగీకరించడం ద్వారా, ప్రభుని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మనము దేవుని యొక్క భక్తులుగా మనం పిలువబడుతుంది. ఆయన ఆశ్రయించిన దానిని బట్టి ఆయన భక్తులు మనం అయినా. దేవునికి మహిమ. ప్రియులారా, అందుకు బట్టి ప్రభువు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆయన తన భక్తులను విడువడు, వారి ఎన్నటికి కాపాడబడుదురు. ఆయన తన భక్తులను ఆయన విడువడు, వారి ఎన్నటికి ఏం చేస్తా ఉంటాడు ప్రభు అంటే వారిని ప్రభువు కాపాడుతూ ఉంటాడు కదా. మనం అనేక మాటలు అనుకుంటాం, ప్రభువు నన్ను వదిలిపెట్టినాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. లేఖనాలు ఆ విధంగా సెలవిస్తున్నాయా? ఏమని మాట్లాడుతున్నాడు ప్రభువు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? భక్తులను విడుస్తాను అని ఉందే, భక్తులను విడువను అని వాక్యం సెలవిస్తుంది. విడువను మనం అన్నందుకు దేవుళ్ళని విడిచిపెట్టాడు, దేవుళ్ళని మర్చిపోయినాడు, అది ఇదే అనేక సార్లు మాట్లాడడం. అది మన యొక్క భక్తిహీనత, బుద్ధిహీనత. అందుకే ఆసాపు కూడా భక్తుడు, ఆయన కీర్తన రాసినాడు. 73వ కీర్తన మనం చూసుకుందాం పిల్లరా. కీర్తన 12వ వచనం నుండి, ఇదిగో అట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారై ధనవృద్ధి చేసుకోదురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే,
నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండటం వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష కలుగుతున్నది. హల్లెలూయా. ఎవరి మాటలు రాస్తుండేది? భక్తుడు, ఆసాపు భక్తుడు, మంచి భక్తుడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే, భక్తిహీనులు చూసినప్పుడంట వారు ఎల్లప్పుడూ కూడా భక్తిహీనులు చింత గలవారై వారు ధన వృద్ధిని చేసుకొని ధన సమృద్ధిలోనూ నెమ్మదిగా ఉన్నారు. వారు బాధలు లేకుండా ఉన్నారు, వారి పుష్టిగా ఉన్నారు, వారికి మరణమైన మరణ యాతనలు వారికి లేవు. అయితే నాకెందుకు ఇన్ని బాధలు అని అనుకుంటూ ఉన్నాడు కదా. ఇక్కడ చూస్తున్నా, భక్తిహీనులు వారు ఎల్లప్పుడూ నిశ్చింత, ఏ చింత, చీకు, వ్యసనము ఏది కూడా లేదంటే వాళ్ళకి. భక్తిహీనులకు వాళ్ళు మంచిగా సంపాదించుకొని ఉన్నారు. అయితే నేను ప్రభు యందు భక్తి కలిగి నా జీవితంలో నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని ఉన్నాను. తర్వాత నా చేతులు కడుక్కొని నేను నిర్మలుడనై ఉండుట అంతా కూడా పెట్టదు కదా. వాళ్ళు విస్తారంగా అభివృద్ధి చేసుకున్నారు, ధన సమృద్ధి కలిగి ఉన్నారు. నాకేముంది? ఏమీ కూడా లేదు. దినమంతా నాకు బాధే ఉంది, ప్రతి ఉదయము నాకు శిక్ష కలుగుతుంది. ఈలాగా ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశంలో మోసపుచ్చిన వాడుకొని ఈ విధంగా ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయనను వారు ఎందుకు ధనవృద్ధి చేసుకున్నారు, వారు ఎందుకు నిశ్చింతగా ఉన్నారు, నాకెందుకు బాధ, నాకెందుకు శ్రమ, నేను చేతులు కడుక్కొని నిర్మలుగా ఉన్నాను కదా, నాకు హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉన్నాను కదా, నేను భక్తి కలిగిన వ్యక్తిని కదా, ఆయన భక్తులను విలువడు కదా, భక్తులకు నెమ్మదిగా ఉండాలి కదా, మరి నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది? వారు నిశ్చింత గలవారై ఉన్నారు, విస్తారంగా వారికి ధనము సంపాదించుకొని ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి అని ఈ ఆసాపు భక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కదా. ప్రభువు వాక్యము సత్యం. ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడంటే చూస్తున్నాం 16వ వాక్యములో, ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించినప్పుడు, ఎవరి అంతము? భక్తిహీనుల యొక్క అంతం. వారు ధనవృద్ధి చేసుకున్నారు, నిశ్చింతగా ఉన్నారు కదా. మళ్ళీ నా పరిస్థితి ఏంటి? శ్రమ ఉంది, శిక్ష ఉంది, నేను శుద్ధి చేసుకుని ఉన్నాను, నేను నిర్మలుగా ఉన్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని యాతనలు, నాకెందుకు ఇంత బాధ, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇంత కష్టము అని దేవుని సన్నిధికి పోయి ఆయన ఆలోచిస్తూ భక్తిహీనుల యొక్క అంతాన్ని తెలుసుకోవాలి అని తన మనసులో అనుకున్నాడు. అనుకుని ఆయన ధ్యానిస్తూ ఉన్నారు. ఆ సంగతి అంటే ఆయనకు చాలా ఆయాసంగా ఉన్నది. నేను భక్తి కలిగి ఉన్నాను, దేవుని కొరకు నేను హింసలు పడినాను, దేవుని కొరకు శ్రమ పడినాను. అయితే వాళ్ళు దేవుని దూషించేటువంటి వారు, భక్తి లేనటువంటి వారు, వారు అంతా మంచిగా ఉన్నారు కదా అని ఆయన ధ్యానము చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడంట ఒక విషయాన్ని బయలుపరిచాడు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదు, మహాభయం చేత వారు కడముట్టి నశించదు. మేల్కొన్నప్పుడు నా కళ మర్చిపోనట్లు ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరించు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియాలలో నేను వ్యాకులత చెంది తిని. హల్లెలూయా. భక్తిహీనులను చూసి ఈయన ఏం చేస్తానంట? మత్సరపడుతూ ఉన్నారు. భక్తిహీనులను చూసి ఈయన వ్యాకుల పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు, వారు ధనవృద్ధి చేసుకొని ఉన్నారు, వారు అన్ని రకాల ఏది కూడా తక్కువ లేకుండా అన్ని రకాల మంచిగా బాగుగా ఉన్నారు మాకంటే. మరి నా పరిస్థితి ఏమి అని ఈయనంట భక్తిహీనులను చూచి నేను చేతులు కడుపు నేను నిర్మలుగా ఇంటుటా పెడతామే, నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఇంటుటా పెడతామే,
నా చేతులతో పాపాన్ని ముట్టుకోకుండా, లంచాలు తీసుకోకుండా, మోసాలు చేయకోకుండా, అన్యాయం చేయకోకుండా నేను నిర్మలంగా ఉండటం కూడా వ్యక్తమే. వారు అన్ని రకాల మంచిగా సంపాదించుకుంటూ ధనవృద్ధి చేసుకుంటూ నాకు ఏముంది అని అన్నీ ధ్యానించినప్పుడంట ఈయన హృదయంలో అంట మత్సరం చింత కలిగిన వ్యాధులతో పుట్టింది. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు భక్తుడు, నేను దేవుడి సన్నిధిలో తెలివి లేని పశుప్రాయుడనైతిని, ఆయన సన్నిధిని నేను మృగము వంటి వాడనైతిని అని మాట్లాడుతూ చివరికి తన అంతాన్ని గురించి భక్తిహీనుల యొక్క అంతము ఎక్కడ ఉన్నదంటే వారట కాలు జారు చోటనే ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారంటే భక్తిహీనులు కాలు జారు చోట ఉన్నారు. మనం ఈరోజు మనం చనిపోయినా మనం ప్రభుతో ఉంటామన్న నిరీక్షణ ఉంది. వారు విస్తారంగా ధనవృద్ధి చేసుకున్నారు, ధన సమృద్ధి చేసుకున్నారు. చనిపోయిన తర్వాత మనతో ధనము కానీ మనం సంపాదించిన సంపాదన కానీ ఏమైనా మన దగ్గర వస్తాయా? ఏది కూడా నా అన్నది ఏది నాతో కూడా రాదు. ఇవన్నీ ఆయన ఆలోచించండి. ఎందుకు ప్రభువా ఈ విధంగా ఆలోచించుకొని వ్యర్థము ఇలా భక్తులు మరి కదా. మనము ప్రభు యొక్క విశ్వాసం ఉంచున్నాం, ప్రభు యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం, ప్రభు కొరకు ఆస్తి పాస్తులు అన్నీ వదులుకున్నాం, ప్రభు కొరకు అనేకమైనటువంటి హీనంగా మనం ఎంచుకుని ప్రభు కొరకు మనము సమర్పణ కలిగి వచ్చి ఉన్నాం. దేవుని నామానికి మహిమ. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం అనుకుంటాం నా జీవితం అంతా ఇట్లా కష్టం ఉంటుందేమో. ప్రభు వాక్యము సత్యం. ఆయన తన భక్తులను విడువడు. ఈ సత్యం ఎప్పుడైతే తెలిసిందో అని అంటూ ఉన్నాడు, ప్రభా నేను ఎందుకు నేను మృగంలాగా ఆలోచించాను, పశుప్రాయుడైనాను, నాకు తెలివి లేకుండా పోయింది. ఆయన తెలివి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఆకాశమందు నీవు తప్ప ఈ లోకంలో నాకేది వద్దు, అక్కడ లేదు, నాకేది వద్దు. వాడు ఎంత ధన సమృద్ధి చేసుకుంటే ఏమి, ఎంత సంపాదించుకుంటే ఏమి, ఎంత నిశ్చింతగా ఉంటేనేమి, వారి యొక్క అంతిమ స్థితి ఏ విధంగా ఉంది? కాలు జారు చోటనే వారు ఉన్నారు. మన అడుగులు ఎక్కడ స్థిరపరచబడ్డాయి? కీర్తనకారుడు అంటాడు కదా, ఒక ఆయన యొక్క మనం చూస్తున్నాము, నా అడుగులు బండ మీద స్థిరపరిచి ఉన్నారు. నా నోట స్తోత్ర రూపముకు కొత్త గీతాన్ని ఉంచి తగడానికి ఏ పూటకు ఆ పూట ఉన్నా, ఏ రోజుకి ఆ రోజు ప్రభు నడిపిస్తూ ఉన్నా, మనకు చిత్తు చీక లేకోకుండా మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క కృప. అనేక సార్లు మన జీవితంలో మనం భక్తులైనప్పటికీ, ఆయన ఎందుకు విశ్వాసమైనప్పటికీ అనేకులను మనము ప్రభు యొక్క వాక్యాన్ని వారికి తెలియజేసి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏమైనామంటే ఎందుకు నా పరిస్థితి పిల్లరా, దేవుని ఆజ్ఞ లేనిది మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేలకు రానప్పుడు మనకు వచ్చే కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ, వేదనలు కానీ, దుఃఖము కానీ ఆయనకు తెలియకుండా ఏదైనా వస్తాయా? హల్లెలూయా. అందుకే ఏది వచ్చినా కూడా వచ్చిన దాంట్లో ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. అందుకే భక్తుడు పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే మనం చూస్తున్నాం, ఒక పాట మనము పాడుతూ ఉంటాం, నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా, నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా, కరువా కర్కమా కరువా కర్కమా ఉపద్రవమా
మనల్ని ఏదియు ఎడబాపనేరు వేరు చేయలేదు, ఎడబాపనేరదు. హల్లెలూయా. ఆయన కృపల్లో మనము, ఆయన భక్తులు ఉన్నప్పుడు కృప అనేది ఏమి చేస్తుందంటే దేనిని మనము పోగొట్టుకున్నాము ఆ కృప ఏం చేస్తుంటే సమస్తము సమకూరుస్తుంది. హల్లెలూయా కదా. అందుకోసమే పౌలు చూడండి ఏమంటాడంటే నాకు ఏమేమి లాభకరములై ఉండవో అవన్నీ కూడా నా యేసు క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. లాభకరమైనవి కూడా నష్టముగా ఎంచుకొని ఉన్నాడు అంటే ఏమేమి మనకు నష్టంగా ఎంచుకున్న ప్రభు కొరకు వాటిని వద్దు అనుకున్నా కొన్నిసార్లు ప్రభు మనకు అవి మన ఎంతకు రాకపోయినా కూడా ఒక సమయం వస్తుంది అన్నీ కూడా సమకూర్చబడతాయి. ఎందుకంటే ఆయన కృపలో మనం ఉన్నాము. మీకు ఒక వాక్యాన్ని ఇచ్చి అందుకేసి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం పిల్లగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకుందాం. తన భక్తులకు ఆయన ఒక గొప్ప పాఠము సెలవిస్తూ ఉన్నాడు. సారీ ఒక్క నిమిషం. 10వ వాక్యం 17:10 క్షమించండి. యోహాను సువార్త 17వ వాక్యము 10వ వచనము. నా వద్దయు నీవి, నీ వద్దయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. హల్లెలూయా. ఆయన కృపలో ఉన్నటువంటి వారికి ప్రభు చెప్పేది ఏమంటే బిడ్డ నేను ఎందుకు ఈ విధంగా, నా స్థితి ఎందుకు ఈ విధంగా, నా పరిస్థితి ఎందుకు ఈ విధంగా, అందరి మధ్యలో నేను అవమానంగా ఉన్నాను, అందరి మధ్యలో నేను నిందించబడుతున్నాను, అందరి మధ్యలో నేను ఒక ఎగటానికి ఆస్పదంగా నేను ఉన్నాను అనుకుంటున్నాను. అయితే ప్రభువు ఈరోజు 12వ రోజు ప్రభు ఒక వాగ్దానంతో మాటలు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి నా భక్తులారా, నీవు నా భక్తులకు కాబట్టి నేను నిన్ను విడువను. నాకు ఏమేమి ఉన్నావో అవన్నీ ఎవరివి? నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క ఏదైనా లేనిది ఉన్నదా? ఆయన సర్వ సంపదల గని, ఆయన సర్వ సంపదల నిధి, ఆయన సర్వ ఐశ్వర్యము కల మహా ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, సకల ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, శ్రీమంతుడు, అద్వితీయుడు. ఆయన యొక్క ఇది లేదు. ఆరోగ్యమా ఆయన దగ్గర ఉంది, ఐశ్వర్యమా ఆయన దగ్గర ఉంది, తర్వాత నీకు ఉద్యోగమా ఆయన దగ్గర ఉంది, నీ పిల్లలకు వివాహాల ఆయన సమస్తాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు, గర్భఫలమా ఆయన యొక్క అన్నీ ఉన్నాయి. ఈ భూమి మీద మనిషికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఆయన దగ్గర. అందుకే బిడ్డ ఎందుకు చింతన చేస్తున్నావు? నీవు నా భక్తులకు, నీవు నా భక్తురాలు, నావన్నీ కూడా నీవే. చూడండి పిల్లల, భూమి మీద ఉన్నటువంటి వారు కూడా చూడండి, కొద్దిమంది చూస్తూ ఉంటాం, వారు తిని తినక, గుడ్డలు మంచి గుడ్డలు కట్టక పిల్లల కొరకు వారు ఏం చేస్తారు? సమకూరుస్తారు. వారి తదనంతరం అవన్నీ ఎవరు పెడతాయి? వారి కుమారులకు, వారి కుమార్తెలకు. అయితే ప్రభు యొక్క ఉన్నవన్నీ కూడా ఎవరికి? నువ్వు కుమారుడైతే వారసుడు. హల్లెలూయా. నువ్వు కుమారుడైతే వారసురాలు. అవన్నీ ఎవరికి? మనవి. హల్లెలూయా. అందుకోసమే మన జీవితంలో నా ప్రభు యొక్క లేనిదంటూ ఏదీ లేదు. నాకు ఏది కావాలో ఆయన ఇవ్వుటకు శక్తిమంతుడు, ఆయన ఇవ్వుటకు ఐశ్వర్యవంతుడు, ఇవ్వుటకు ఆయన శ్రీమంతుడు, ఇవ్వుటకు ఆయన అద్వితీయ దేవుడు, ఇవ్వుటకు ఆయన నా తండ్రి అయి ఉన్నాడు. నేను ఆయన కుమారుడు, నేను ఆయన కుమారుడు, నేను వారసుడు, నేను వారసురాలను, ఆయన అన్నీ నావే. హల్లెలూయా. హల్లెలూయా. నిస్సహాయమైనప్పటికీ కూడా మనం ఈ రోజు ఈ స్థితిలో ఉంటూ ఉన్నాము అంటే ఆయన యొక్క అందుకోసమే అంధకారంలో నిధులున్నాయి, మరుగైన స్థలంలో ధనముంది కనిపించదు. మనకు ఏ సమయానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా అవి అనుగ్రహించబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎందుకు రావు అంటే అందుకోసమే భక్తులు అంటున్నారు ఇబ్బంది అనే
కొలిమిలో నన్ను పుటము వేసితివి. శ్రమ అనేటువంటి కొలిమిలో నన్ను పుటము వేసితివి. ఈ శ్రమల వలన మనం కొన్ని సత్యాలను నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నది ఏమంటే, నీ శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకు ఎవ్వరు సహాయం చేసేటువంటి వారు లేరు అని నువ్వు బాధపడవద్దు. దేవుడు తప్పకుండా తన భక్తులను ఆయన విడువాడు. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా జీవితంలో ఇంకా మా నాన్న హీనంగా మాట్లాడారు, నువ్వు ఇంకా చావయ్యా, నువ్వు ఎందుకు బతికినావు, నీకు కట్టెకి చేతగానప్పుడు. మా నాన్న అనుకున్నారు ఇంకా నువ్వు చనిపో, మా నాన్న అనుకున్నారు నీకు చనిపోవడమే మంచిది. మేమందరం కాలేజీకి వెళ్ళిపోయినాం. మా అమ్మనేమో మా నాన్న కూలర్ పత్రిపించకు వస్తారు, నువ్వు చేతికి వెళ్ళిపోన్నాడు. మందు ఎండో సంవత్సరాలు పత్తి కొట్టే మందు దగ్గర పెట్టుకొని బాగా పెద్ద ఆకలేసుకొని దాన్ని గడి పెట్టుకున్నాడు, ముందు పెట్టుకున్నాడు. మా అక్క గుర్తుకొస్తుంది, మా బావ గుర్తుకొస్తున్నాడు, మా అక్కకి చిన్న కొడుకు అప్పి వాడు గుర్తుకొస్తున్నాడు. నేను వస్తానని క్యారెట్ కట్టుకొని పోయి పంపించినాను కదా, నన్ను నమ్మకండి నా భార్య మీద అన్యాయం చేస్తాను, ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఇద్దరున్నారు, మా కాలేజీకి పోయినారు కదా అని. ఒకవైపు మా నాయన వెద చెందుతూ ఉన్నాడు. మా అమ్మ క్యాంప్ అని ఊరి దగ్గర నుంచి ఒక 2 పర్లాంగాలు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ మా అమ్మ చేతులకు పోవడానికి వాళ్ళు పత్రిపిస్తున్నారు, కూలోళ్ళు ఉన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బలంగా ఉంటారు. అట్లా అడుగులు తీసుకుంటే కదా కాళ్ళు ఎనికి లాగుతున్నాయి. ఇంకా మా అమ్మ అనుకుంది ఏదో జరగబోతుంది ఇంట్లో. అందుకోసమే దేవుడు ఈ విధంగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇంటికి వచ్చి మహిమ వాటిని తగ్గుతూ ఉంటే మా నాన్న లోపల గడి పెట్టుకొని కట్ట ఉంది లోపల, ఇటువైపు ఏమో కలిపి సామాన్లు వేసే రూము, ఇటువైపు ఏమో లోపల చాగిరి కట్ట ఉంది. మా నాన్న మత పెట్టుకొని కమ్మాలు కాకుండా కూర్చున్నాడు, సీసా ముందు పెట్టుకున్నాడు, డబ్బాలు వస్తాయి ఎండో సొంతం అనేది. మా అమ్మ ఒకటే దొబ్బుతా ఉంటే ఇంకా మా నాయన ఏడ్చుకుంటూ వాకింగ్ తీస్తాడు, నేను చనిపోవాలని వచ్చినాను ఎందుకు అవమానం సహించలేక. ప్రియులారా, ఎక్కడ అవమానించబడ్డామో, ఏ షాపుకారుల కోటాయిలో మేము అప్పు తీసుకొని ఆయన అంత హీనంగా బజార్లో మాట్లాడాడో అదే వ్యక్తికే మా నాన్నోళ్ళు అదే సంవత్సరం అప్పంతా కట్టడం కాకుండా ఆయన దగ్గర 40,000 రూపాయలు ఇచ్చినారు. ప్రైజ్ ది లార్డ్. తన భక్తులను ఆయన విడువడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 16వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చూసుకుందాం. 16:3. నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా. ఎవరంటే ఆయనకు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ప్రభుకి వారంటే చాలా ఇష్టం. ఇక్కడ మనుషులు అంటారు, అయ్యో ఆ వ్యక్తి అంత భక్తితో భక్తి చేస్తాడు, క్రమము తప్పుకోకుండా ఆదివారం నిష్ఠతో మందిరానికి వెళ్తాడు. తర్వాత వాళ్ళు సారి ఉపవాస ప్రాంతంలో ఏ క్రమాన్ని అయితే చెప్తాడో ఆ క్రమం ప్రకారంగా ఏది పుట్టాలంటే అదే పుట్టారు, ఏది తినాలంటే అదే తింటారు, తినకూడదంటే ఆహార పదార్థాలు నిషేధించుకుంటారు. మరి ఎందుకు వారికి కష్టాలు అంటారు. మనుషులు అనేటువంటి మాటలు లక్ష్య పెట్టవద్దు. ప్రభు యొక్క నమ్మిక మాత్రం ఉంచండి, భయపడవద్దని పరిస్థితులను చూసి ప్రభు ఈ రోజు అంటున్నాను, నేను ఇలా అంటున్నాను బిడ్డ, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం నీవు 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 నాకు ఇష్టడవు ఇష్టరాలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భక్తులను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మరణపు లోయల గుండా వెళ్ళినా, మరణావస్థలోకి వెళ్ళినా కూడా ఆయన తన భక్తులను విడిపడుతున్నా. నమ్మి ప్రభు ఎక్కడికి వచ్చినాడు యాయిరు. అయితే ఇంటి దగ్గర నుంచి నీ కుమార్తె చనిపోయింది, ఇక రా రా అని పిలుస్తూ ఉన్నా కూడా వెళ్ళినాడా. ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడకము. చూడండి, ఆయన ఉంచినటువంటి నమ్మకము, ప్రభు మీద ఉంచినటువంటి భక్తి ఏమి చేసింది అంటే ఆయన అన్యాయం జరగనీయలేదు. చనిపోయినప్పటికీ కూడా బ్రతికించి తన కుమార్తెను తిరిగి అప్పగించారు. అందుకోసమే భూమి మీద ఉన్న భక్తులు ఆయనకు శ్రేష్టమైనటువంటి వారు.
విలువైనటువంటి వారు. అందుకే ప్రభువు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. మన గురించి విడాలు శ్రేష్టమైనటువంటి వ్యక్తి, నువ్వు నాకు ప్రియమైనటువంటి వ్యక్తివి, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివి. నీకు ఇప్పుడు పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోవద్దు. పరిస్థితుల కంటే గొప్పవాడైన యేసు వైపు చూస్తూ ధైర్యము తెచ్చుకో. ఒకరోజు మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా అధిగమించేటువంటి స్థితిని, అధిగమించేటువంటి రోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకోసమే మన భక్తుల విషయంలో ప్రభువు ఒక మంచి మాట మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వాక్యం. తన భక్తుల జీవితంలో ప్రభు మాట్లాడుతుంది. యెహోవా విమోచించిన వారు, అంటే తన భక్తులను విమోచించినటువంటి వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వస్తారు. వారి తలల మీద నిత్య ఆనందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈరోజు భక్తులమైన మన జీవితాలలో అనేకమైన కష్టాలు, అనేకమైన అవమానాలు, అనేకమైనటువంటి నిందలు మనకుంటాయి. అయితే మన వద్ద ఇంటికి మధ్యలో ప్రభు కొరకు, ప్రభు నీవన్నీ నావి, నావన్నీ నీవి, నీకే మా ద్వారా మహిమ కలుగుతుందయ్యా, సమస్తాన్ని ఇచ్చే దేవుడు నీవు నాయన, సకల ఐశ్వర్యంలో వంతులు నాయన, నువ్వు శ్రీమంతుడు నాయన, క్రీస్తు యేసు మహిమలో నుంచి మా ప్రతి అవసరాలను నువ్వు తీర్చే దేవుడు అయ్యా, నువ్వు భక్తులను విలువని దేవుడు అయ్యా అని ఎప్పుడైతే స్తుతిస్తూ 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 ఉంటామో, స్తుతిలో ఏముందంటే గొప్ప విజయం ఉన్నది. స్తుతించే ప్రజలకు ఏ ఆశీర్వాదము కూడా తక్కువ కాలేక, ఎప్పుడైతే గొడుగుడుతూ సడుగుతూ ఒక రకంగా మనం బేజారు చేసుకుంటూ ఉంటామో, మన వద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. మన వద్దకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రభు తీసివేయడు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మనంతకు మనమే సడగడం వల్ల, గొడగడం వల్ల, పేచాడడం వల్ల, ఒకలాగా మనం ఉండడం వల్ల ఏమి ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. అయినా కూడా ప్రభు చెప్పేది ఏమంటే, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, శ్రేష్ఠులు, శ్రేష్ఠులు. నా భక్తుల నిమిత్తం నేను ఏం చేశానంటే సిద్ధపరిచిన. చూడండి, కీర్తనలు 32వ కీర్తన 31వ కీర్తన 19వ వాక్యాన్ని చూస్తాం. తన భక్తులను ఆయన ఏమి చేయడు చెప్పాలి. తన భక్తులను ఆయన ఏమి చేయడు, విడువడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు ఇష్టలు. ఇప్పుడు చూస్తున్నాం, ఆయన ఎందు భక్తి కలిగినటువంటి వారి జీవితంలో ఆయన ఏమి చేస్తాడు. 31వ కీర్తన 19వ వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి పిల్లారా, భక్తులకు ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, మేలులు దాచించినాడు, మేలులు సిద్ధపడతాడు. నరుల ఎదుట ఏ మనుషులు మనం నిరాకరిస్తూ, తృణీకరిస్తూ, అవహేళనగా, అపహాసాస్పదంగా మనం మాట్లాడుతున్నారు, వారందరికీ నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు చేయి పట్టుకుంటాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈ నీతిమంతుల కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుంది, నీతిమంతుల యొక్క తలలు దించబడవు, నీతిమంతులకు అవమానము కలగదు, వారు సిగ్గుపడరు అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ప్రభు అంటున్నాడు, ప్రియమైన బిడ్డ, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంచినావు కాబట్టి నేను నీ కొరకు ఈ మేలు సిద్ధపరిచి ఉన్నాను. ప్రియమైన బిడ్డ, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి మనుషులందరి ఎదుట నీవు నన్ను ఆశ్రయించినావు. అనేక దేవుని విడిచిపెట్టు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి తీసుకొని పోతాంరా, ఇట్లా చేస్తే బాగవుతుంది, అట్లా చేస్తే బాగవుతుంది అని వారిని ప్రేరేపించినా నువ్వు వెళ్ళకుండా ప్రభువునే నువ్వు ఆశ్రయించదు కదా,
వారి అందరి ఎదుట నేను ఈ యొక్క మేలు మీ కొరకు సిద్ధపరిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశ్రయించిన వారికి దేవుడు ఎన్నెన్నో 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 మేలు. అందుకోసమే తన భక్తులు అనగా ఆయన ప్రేమించని ఎవరు యేసు ప్రభు ఆయన భక్తులే. అందుకోసమే ఆయనను ప్రేమించి వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాని సంగతులు మన కొరకై ఉన్నవి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని వాక్యంలో చూసుకుందాం. 115వ కీర్తన 11వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. హల్లెలూయా. భక్తులారా, నేను మిమ్మల్ని విడవను అన్నది ప్రభు అంటున్నాడు. నా భక్తులారా, మీరు ఏం చేయాలి? నన్ను నమ్మండి, నా యొక్క నమ్మిక ఉంచండి. నేను నమ్మిక ఇచ్చినటువంటి వారికి నేను ఏమి చేస్తానంటే సహాయము చేస్తాను. హల్లెలూయా. అందుకే తన భక్తులను ఆయన విడువడు అంటే అర్థం ఏమంటే తన భక్తులకు ఆయన సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ భక్తుల విషయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే 12వ వాక్యం చూసుకుందాం. యెహోవా మమ్మును అన్న దగ్గర భక్తులను పెట్టుకోండి. యెహోవా తన భక్తులను మర్చిపోలేదు, ఆయన తన భక్తులను ఆశీర్వదించును. ఆయన తన భక్తులను ఆశీర్వదించును, తన భక్తులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చెందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో ప్రభు చెప్పేది ఏమంటే, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నా యందు నమ్మిక ఇచ్చినావు, నేను నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా కదా. ఎందుకు ఆయన మనకు సహాయం చేశాడు? ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం, ఆయన స్వరక్తము చేత కడగబడినటువంటి వారం, ఆయన పేరు పెట్టి మనం పిలిచినాడు, ఆయనే మనం కనుగొన్నాడు. ఆయన మన కొరకే ఈ లోకానికి మనలాగా రక్త మాంసంలో పాలివారయ్యాడు. ఎందుకంటే మనము ఆయన మహిమకు తగిన విధంగా ఈ లోకంలో జీవించడానికి, పరలోకంలో నివసించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏమైనా పేదవాడా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అద్వితీయుడు, శ్రీమంతుడు అని తిమోతి పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. తన మహిమకు తగిన విధంగానే తన పిల్లలను ఆయన ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఏ వ్యక్తి జీవితంలోనైనా చూసుకోండి, ప్రారంభము అనేది స్వల్పంగా ఉంటుంది, అంతిమ స్థితి గొప్పగా ఉంటుంది. ఎందుకు అంటే వారు శ్రమలలో నలగొట్టబడినప్పుడు నలగొట్టబడేటువంటి తమను తాము ప్రభువులకు అప్పగించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రభు కొరకు బాధలు వస్తాయా? బాధలు సహించుకొని ప్రభు యొక్క మనస్సును కలిగి వారు ప్రభు యొక్క ప్రేమను పంచేటువంటి వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ప్రభువులకు ఈ లోకంలో ఏ విధంగా చేసిన సాక్షులుగా జీవించేవారిగా ఉన్నప్పుడు పిల్లల ఆయన ఎట్టివాడై ఉన్నాడు, అట్టి స్థితికి మనల్ని ప్రభువే నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మా పరిస్థితే కానీ, మీ పరిస్థితే కానీ, ఎవరి పరిస్థితే కానీ మనము ప్రభువు నమ్మినటువంటి ప్రారంభ దినాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక విధంగా జీవితం వస్తుంది. కానీ ప్రభువుని ఎంత విశ్వసిస్తాము, ముఖ్యంగా వాక్యాన్ని మనం ఎంత చదువుతాము, చదివినటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఎంత అప్లై చేసుకుంటూ ఆ యొక్క వాక్యాన్ని ఒప్పుకుంటూ ఉంటాము. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యపు ప్రకారంగానే మనల్ని దేవుడు గొప్పవాడిగా చేసి పెట్టేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోలేదు?
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏం చేయలేదు, మరచిపోలేదు. తన భక్తులను ఆయన ఏం చేయలేదు, మర్చిపోలేదు. తర్వాత ఆయన మమ్మును ఆశీర్వదించను. హల్లెలూయా. ఆయన మనం మర్చిపోలేదు అంటే ఆయన యొక్క జ్ఞాపకములో మనం ఉన్నాము. మన పిల్లల్ని మనం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని రోజులు మనం కనిపించకపోయినా, ఎన్ని రోజులు మనం చూడకపోయినా మన పిల్లలు మనం మర్చిపోతామా? మర్చిపోము. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువు అంటున్నాడు, బిడ్డా నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇజ్రాయేలు, మనం ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేల్ కదా. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఒకప్పుడు మనం ఇజ్రాయేలులకు కాం, ఇజ్రాయేలుతో సహభాగంతో మనకు లేదు, వాగ్దానాలు లేవు, నిబంధనలు మనకు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడం వల్ల మనకు వాగ్దానాలు, నిబంధనలు మనల గురించి ప్రభు చెప్పేది మీరు ఇజ్రాయేలు. అందుకే ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును. ఆరోగ్య వంశస్థులు యాజక ధర్మము చేసేటువంటి వారు. మనమందరం ఇప్పుడు ఎవరు వంశస్థులము? మనకు లేవి వంశస్థులు కాకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు మనం ఏమి చేసినట్టు యాజకులుగా చేసినారు. అందుకే ఆరోగ్య వంశస్థులను ఆయన ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. ఇక్కడ చూస్తున్నాం, చిన్నలనేమి, పిల్లలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. మనకి లోకంలో గొప్ప ఆస్తి ఏది అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, డబ్బు, బంగారు, ఐశ్వర్యం అని మనం అనుకుంటాం. ఇది బుద్ధిహీనత. కానీ ప్రభు యందు ఉంచినటువంటి భయము, భక్తే గొప్పతనం ఇది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భయభక్తులు కలిగి ఉంటామో మనకి ఏమి కావాలి, మన పిల్లలకి ఏమి కావాలి అన్నీ కూడా ఈ యొక్క భయము, భక్తి సిద్ధపరుస్తుంది, అది సమకూర్చేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ చూస్తున్నాము, భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును, మిమ్మును ఆశీర్వదించును, మీ పిల్లలను ఆశీర్వదించును, భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఎవరి చేత మనం ఆశీర్వదించబడతాం? ఎవరి చేత? దేవుని చేత. అందుకే పిల్లగా 128వ వాక్యము 1వ వచనము ఏమని సెలవిస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ చేతుల కష్టార్జితాన్ని నీ అనుభవంలో ఉంచుతాను, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం ఆయన యందు భయభక్తులు కలిగి శ్రద్ధతో చిన్న పనే కానీ గొప్ప పనే కానీ నమ్మకంగా మనం చేసినప్పుడు ఆ నమ్మకత్వంలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం, ఆయన మనల్ని ఏమి చేయడు, తన భక్తులను ఆయన ఏమి చేయడు అంటే విడువడు. తన భక్తులను ఆయన మరచిపోడు, తన భక్తులను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అహరోను సంతతి వారిని, అహరోను వంశస్థులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనలనే కాదు, మన పిల్లలను కూడా మనం ఎవరి చేత ఆశీర్వదించబడినటువంటి వారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, భూమి ఆకాశము సృజించినటువంటి యెహోవా చేత మనం ఆశీర్వదించబడినటువంటి వారము. హల్లెలూయా. మనము ఆయనకు శ్రేష్టమైనటువంటి వారము, ఆయనకు మనము ప్రియమైనటువంటి వారము. అందుకే 91:14 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనిని విడిపించదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. అందుని బట్టి పిల్లారా, ఈరోజు మనం ప్రభు మనతో మాట్లాడే మాటను, అయ్యా నేను నీ భక్తులను, నేను నీ భక్తురాలను, నువ్వు నన్ను విడువకు, ఖచ్చితంగా నేను ఉన్న స్థితి కంటే నన్ను ఉన్నతమైన స్థితి కొరకే నన్ను పిలిచినావు, నన్ను ఉన్నతమైన స్థితిలోకి నన్ను నడిపిస్తావు, నన్ను ఉన్నతంగా ఆశీర్వదించడానికి నువ్వు ఉన్నతుడు, మహోన్నతుడవై ఉన్నావయ్యా.
మీకు స్తోత్రాలు అంటూ ప్రభు నామాన్ని మనం మహిమపరచుకుందాం. అందరం కూడా మోకరిద్దాం పిల్లలు. మహాపరిశుద్ధ మహోన్నతుడ నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. మీరు మా ముందు ఇచ్చినటువంటి వాక్య లేఖన భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు. నీవు నాయన నీ భక్తులను విడువకు అని మాట్లాడినాం. వారిని ఎన్నటికి నేను కాపాడుతాను, వారిని ఎన్నటికి నీ కాపాడుతాను, వారిని ఎన్నటికి నీ కాపాడతాను. ప్రభువా మీకే స్తోత్రాలు, మీకే వందనం చెల్లిస్తుంది. ప్రభువా ఈ రోజునైనా నిన్ను ప్రేమించిన వ్యక్తులు, నీ ఎందుకు భయపడుతున్నటువంటి వారు నైనా నా తండ్రి సమర్పించుకొని నాయన క్రమముగా తండ్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. వారిని దీవించండి ప్రభా. ఏ సంబంధమైన పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాయన మా ప్రియ బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటూ ప్రభా, ఈ యొక్క యూట్యూబ్లో కూడా ప్రభా నేను తండ్రి భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క 12వ రోజు ఉపవాస ప్రార్థనలు దీవించేందుకే నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క 12వ రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు తన దాసులను అభిషేకించి మరి దేవుడు తన భక్తుల పట్ల ఆయన నమ్మి ఆయన నామను విశ్వసించిన వారి పట్ల దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల గురించి మనము మరి ధ్యానించడం జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం మూలకంగా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం. మేము నిజంగా ఈ వాక్యం ద్వారా మేము దీవించబడ్డాము అన్నట్లయితే మరి మీరు యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయవలసిందిగా పేరిట నేను మనవి చేస్తున్నా. ఈ సమయంలో ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులకు, సంఘ విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. రేపు ఇదే సమయానికి మరి ఇదే అంశాన్ని మరి దైవజనురాలు ముందుకు కొనసాగించేవారుగా మరి ఉంటా ఉన్నారు. అందరూ కూడా మరి మీ యొక్క బైబిల్స్తో మీరు సిద్ధపడి మరి ఉండవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.